అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి శామగడ్డల పులుసు. శామగడ్డల పులుసు ఏ విధంగా వండుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శామగడ్డల పులుసు వండుకోవడానికైతే నేను శామగడ్డలను తీసుకొని ఈ విధంగా వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోండి. శామగడ్డలకు మట్టి ఎక్కువగా ఉంటుంది. శుభ్రంగా 2 టైమ్స్ అయితే ఈ విధంగా కడుక్కోండి. 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఈ శామగడ్డలు మునిగేంత వరకు నీళ్లు వేసి స్టవ్ పైన ఉడికించుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శామగడ్డలను చూద్దాం. శామగడ్డలు మంచిగా ఉడికాయి. శామగడ్డలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ తీసేసి కొన్ని కూల్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా కూల్ వాటర్ వేసేసుకొని శామగడ్డల పైన పొట్టు మొత్తం తీసేయండి. శామగడ్డలు మంచిగా ఉడికాయి కదా, ఈ విధంగా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. పైన స్కిన్ మొత్తం రిమూవ్ చేసేయండి. కూల్ వాటర్ వేసుకొని ఈ విధంగా స్కిన్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత శామగడ్డలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంత పెద్ద సైజు కావాలనుకుంటే ఇలానే ఉంచుకోండి. నేనైతే 2 భాగాలుగా కట్ చేశాను. 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్దగా నాకు ఇష్టం లేకుండా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా మంచిగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి కదా, ఇలా ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేపుకోవాలండి. ఆయిల్లో ఇవి మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు వేసుకుందాం. ఇలా వేగినాక పసుపు వేసుకోండి. పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. చూడండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న శామగడ్డలు వేసుకోండి. శామగడ్డలు వేసుకొని ఒకసారి మంచిగా కలపండి. కలిపి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి శామగడ్డలను. శామగడ్డలు ఆయిల్లో కనీసం ఒక 4 మినిట్స్ అన్నా ఫ్రై కావాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టి వీటినైతే వదిలేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం కావాలి కదా, నేను ముందే ఈ విధంగా చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టుకొని చింతపండు గుజ్జు తీసేసి రసం పక్కన పెట్టుకున్నాను. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టు తీసుకోండి. మేము పులుపు అనేది కొంచెం తక్కువగా తింటాం కాబట్టి నేను చింతపండు కొంచెం తక్కువగా తీసుకున్నాను. నేను వండే కర్రీ కూడా చాలా తక్కువ కాబట్టి నేను ఈ కర్రీకి సరిపడంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినాలనుకునే వారు కొంచెం చింతపండు ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే వేసేసాను. చింతపండు రసం వేసుకొని ఒకసారి అయితే కలపండి. శామగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి వేసాను కాబట్టి మీరైతే చూసుకొని వేసుకోండి. కారం వేసి ఒకసారి అయితే కలపండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి ధనియాల పొడి వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసాను. మీ దగ్గర ఉంటే పచ్చి ధనియాల పొడి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ పులుసు ఇలా మసులుతుంది కదా, ఇలా మరిగేటప్పుడు చిటికెడు మెంతి పొడి, చిటికెడు జీలకర్ర పొడి వేసుకోండి. మెంతి పొడి జీలకర్ర పొడి వేసుకుంటే పులుసు కర్రీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా మసలేటప్పుడు అయితే జీలకర్ర మెంతి పొడి వేసి ఈ విధంగా కలపాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకోండి. అంతే, ఇంకా పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి అయితే మూత తీసి చూద్దాం.
చూడండి పులుసు మంచిగా మరుగుతుంది కదా, ఈ విధంగా చిక్కబడేంత వరకు మనం మంచిగా పులుసునైతే ఉడికించుకోవాలి. కర్రీని పులుసు చిక్కబడితే సరిపోతుంది. మీరు కొంచెం పులుపు ఎక్కువగా వేసుకునేవారు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, అప్పుడు పులుపును మీకు బ్యాలెన్స్ చేస్తుంది. కాడలతో సహా ఇలా మసులుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి, కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ పులుసుకు మంచిగా పడుతుంది. ఇలా వేసుకొని ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. చూడండి కర్రీ మంచిగా ఉడుకుతుంది కదా, ఒకసారి అయితే కలపండి. ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి వేసాను. వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి అయితే కలుపుకోండి. వేయించిన ధనియాల పొడి వేసి ఈ విధంగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 3 minutes వరకు అయితే మంచిగా వదిలేయండి. చూడండి పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దాం. మంచిగా ఉడికింది పులుసు. ఈ విధంగా చిక్కపడితే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఇలాంటి పులుసు కర్రీలతోటే మనకు అన్నం తినాలనిపిస్తుంది. ఈ విధంగానైతే శామగడ్డల పులుసు అనేది పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, శామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా పులుసు కర్రీలతోటే మనకు అన్నం తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే శామగడ్డల పులుసు చాలా ఇష్టము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.